హలో నమస్తే ఫ్రెండ్స్. నేను ఈరోజు ద ఫుడ్ ప్లానెట్ అనే రెస్టారెంట్ బిహెచ్ఎల్ సర్కిల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి సింగిల్ చికెన్ బిర్యానీ 135 రూపీస్కి ఆర్డర్ తీసుకొచ్చాను. ఒకటి ఆర్డర్ పెట్టాను, పార్సల్ తెచ్చుకొచ్చా. చూద్దాం పార్సల్లో ఏమేమి వచ్చాయో. ఒక బిర్యానీ ప్యాకెట్ బాగా ఉబ్బిపోయి నిండగా అన్నం కుక్కారు. బిర్యానీ, షోర్వా, మజ్జిగ, ఇక ఉల్లిగడ్డ నిమ్మకాయ 2 ఇచ్చారు ప్యాకెట్. 4 ప్యాకెట్లు వచ్చాయి. ఇక అన్నీ పక్కకు పెట్టి బిర్యానీని ఓపెన్ చేద్దాం. కేక్ కట్ చేసినట్టు ఇక దీన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇక దాన్ని నోటితో కొరకలేక ఇట్లా కత్తి తీసుకొని దాన్ని పొడుస్తూ పొడిచి దాన్ని బుర్రలు కొట్టి ఇప్పుడు బిర్యానీ బయటికి తీయాలి. ఆఖరికి చినిగింది. కవర్ చినిగిన తర్వాత బిర్యానీ అంతా బయటపడ్డది. ఇక చూడండి, బిర్యానీ క్వాంటిటీ అయితే బాగా నిండగా ఇచ్చాడు. కడుపు నిండా తినొచ్చు. ఆకలి అయితే బాగా సరిపోద్ది. ఇద్దరు కూడా సరిపోతుంది తక్కువ తినే వాళ్ళకు. చూడండి, ప్లేట్ నిండగా అయింది చికెన్ బిర్యానీ. చికెన్ పీస్ అయితే బాగానే ఉంది, చిన్నగానే ఉంది, గుడ్డు ఇవ్వలేదు. ఇక టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కానీ బిర్యానీ చప్పగా ఉంది. కారం అనేది లేనే లేదు, కారం మసాలా అనేది లేదు, చప్పగా ఉంది. ఇక స్పైసీగా తినేవాళ్ళంటే కష్టం, స్పైసీ లేకుండా తినేవాళ్ళంటే తినొచ్చు. ఇక ఉల్లిగడ్డ పెట్టుకొని తిన్నా కానీ ఇక చప్పగానే ఉంది. కారం అనేది లేనే లేదు, చాలా చప్పగా ఉంది. ఇక స్పైసీ లవర్స్ అయితే కొంచెం కష్టమే తినడం. ఇక డబల్ మసాలా ఇట్లా చెప్పుకొని తినాలేమో మరి, స్పైసీ కావాలంటే తెలీదు మరి ఇక్కడ ఎలా ఉందో. చికెన్ పీస్ అయితే మెత్తగా, ఇది మాత్రం సూపర్గా హైలైట్గా ఉడికిపోయింది. చూడండి ఎట్లా ఉడికిపోయింది, మెత్తగా జున్నులాగా ఉడికిపోయింది. చికెన్ పీస్ అయితే చాలా సూపర్ ఉడికిపోయింది. ఇట్లా పీస్ అయిపోతుంది ఇట్లా ముట్టుకుంటే. చికెన్ పీస్ మాత్రం సూపర్ ఉడికిపోయింది. బిర్యానీలో పెట్టుకొని తింటున్నా, సూపర్ ఉంది. చికెన్ పీస్ మాత్రం అదిరిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.